బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సబ్ డివిజన్ స్థాయి పోలీస్ అధికారి పేరుతో అదే కార్యాలయంలో పనిచేస్తున్న ఓ పోలీసు ఉద్యోగి పలు చోట్ల చీకటి వసూళ్లకు పాల్పడుతున్నాడంటూ పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని ఓ పోలీస్ సబ్ డివిజనల్ కార్యాలయంలో పనిచేసే సదరు పోలీసు ఉద్యోగి తన పై అధికారి పేరుతో అనధికారిక వసూళ్లకు పాల్పడుతున్నాడంటూ సహచర ఉద్యోగులే బాహాటంగా చెబుతుండటం గమనార్హం. దీపావళి బాణాసంచా విక్రయదారులతో పాటుగా తయారీదారుల నుండి కూడా అధిక మొత్తంలో నగదు వసూళ్లకు పాల్పడుతున్నట్లుగా తెలుస్తోంది. తన పై అధికారి పేరుతో వసూలు చేసిన మొత్తమే కాకుండా ఆఫీస్ మెన్ అండ్ మెయింటెనెన్స్ పేరుతో మరికొంత మొత్తాన్ని వసూలు చేస్తున్నట్లుగా విశ్వసనీయ సమాచారం అందుతోంది. చాలా కాలంగా ఈ తతంగం జరుగుతున్నా అతని పై అధికారిని చూసి భయపడి ఎవ్వరూ నోరు మెదపడం లేదని తెలుస్తోంది. సదరు ఆఫీసుకు వెళ్లి ఏ పని కావాలన్నా ముందు ఆయన్ను సంప్రదించనదే అక్కడ ఏ పని జరగదని అక్కడి ఉద్యోగులే బాహాటంగానే చర్చించుకుంటున్నారు. చిన్న మైక్ పర్మిషన్ నుండి పై స్థాయిలో ఏ పనికైనా ఈ షాడో ఉద్యోగి ఒక రేట్ ఫిక్స్ చేసినట్లుగా తెలుస్తోంది. ఇంతవరకు బాగానే ఉన్న సబ్ డివిజనల్ పరిధిలోని పోలీస్ స్టేషన్, ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లకు సైతం సబ్ డివిజనల్ ఆఫీస్ మెయింటెనెన్స్ పేరుతో నెలకు సుమారు 15,000 నుంచి 20,000 వరకు సొంత డిపార్ట్మెంట్ వారి వద్ద నుంచే నిర్బంధ వసూళ్లకు పాల్పడుతున్నట్లుగా అత్యంత విశ్వసనీయ సమాచారం అందుతోంది. ఈయనకు సబ్ డివిజనల్ పరిధిలోని పోలీస్ స్టేషన్ హౌస్ ఆఫీసర్లే బాధితులుగా ఉన్నారంటే ఈయన దందా ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఏళ్ల తరబడి ఎటువంటి బదిలీ లేకుండా ఇక్కడే పాతుకుపోయి ఇక్కడ జులుం ప్రదర్శించడంపై సదరు పోలీసు ఉద్యోగిపై తన సహచర ఉద్యోగులే మండిపడుతున్నట్లుగా తెలియవచ్చింది. ఇక ఇదే విషయంపై పూర్తి స్థాయి సమాచారం సేకరించే పనిలో రచ్చా మీడియా టీం ఈయన దందాలు, చీకటి వ్యవహారాలపై మరింత విశ్లేషణాత్మక కథనం మరో ఎపిసోడ్ లో మీకోసం. చూస్తూనే ఉండండి మీ అభిమాన ఛానల్ రచ్చా మీడియా. ఈ కథనం మీకు రచ్చా మీడియా ఎక్స్క్లూజివ్ గా అందిస్తోంది.